అయితే ఇప్పుడు నాగబాబు గారి గురించి మాట్లాడారు. అంటే నాగబాబు గారితో మీకున్న రిలేషన్ బట్టేనా శ్రీరామ్ జనసేనలో జాయిన్ అవుతున్నాడు, శ్రీరామ్ పాలిటిక్స్‌లోకి వస్తున్నాడు ఇదంతా? లేదు. అంటే నేను అంటే ఇంట్రెస్ట్ నాకు. మర్చిపోయాను నేను యాక్చువల్‌గా. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ ఒక ఎమోషన్ అది హ్మ్. డెఫినెట్‌గా. హ్మ్. అయితే నేను నా లైఫ్‌లో నా కోసం కూడా నేను అంత బాధపడి ఉన్నాను. హ్మ్. ఆయన ఓడిపోయిన రోజున అంత బాధపడ్డా. ఫస్ట్ టైమ్. హ్మ్. 2019లో. హ్మ్. ఆయన ఓడిపోయి నేను తెలిసిన తర్వాత ఆఫీస్‌లో అవర్స్ టుగెదర్ అలా కూర్చొని ఉండిపోయా. హ్మ్. ఉండిపోయి ఏం చేయాలో తెలియలేదు. 2 చోట్ల ఓడిపోవటం ఏంటి ఆయన అనేది నన్ను అసలు ఎంతంటే చాలా స్ట్రగుల్ అయిపోయా. హ్మ్. బేసిక్‌గా మేము క్యాంపెయిన్ చేసాం అప్పుడు. హ్మ్. మురళీమోహన్ గారు ఎంపీగా పోటీ చేశారు. హ్మ్. సో, నేను 2 సార్లు మురళీమోహన్ గారు ఎంపీగా క్యాంపెయిన్ చేసినప్పుడు మేము క్యాంపెయిన్ మొత్తం 7 కాన్స్టిట్యూషన్స్ తిరిగా తిరిగారు. మురళీమోహన్ గారితో. హ్మ్. హ్మ్. సో, ఆ టైంలో ఆయన వచ్చారు కదా! యాహ్! ఆయనకి సపోర్ట్ చేస్తూనే మేము క్యాంపెయిన్ చేసాం. హ్మ్. అసలు పిచ్చెక్కిపోయింది. హ్మ్. ఆ 2లో ఓడిపోయాడంటే. హ్మ్. కూర్చొని ఏం చేయాలో తెలీదు. ఆ కసంతా ఏం చేయాలో తెలియక హ్మ్. మాయదారి ప్రజలని ఒక చిన్న ఇది రాసా. ఓకే. పెద్ద అంటే ఒక ఆయన అంటే జనం మీద కోపమొచ్చింది. ఓకే. వచ్చి వాళ్ళని పేపర్ గురించి మీద పెట్టారు దాన్ని. పేపర్ మీద పెట్టి. అదే మరి అంటే ఎళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? లేకపోతే మీ అంటే ఇంట్రెస్ట్ అన్నారు గదా! ఇప్పుడు పాలిటిక్స్ అనేది. ఇంట్రెస్ట్ కాదండి. హ్మ్. అంటే నాకు పాలిటిక్స్ తెలీదు నిజంగా. తెలీదు. హ్మ్. బట్ అంటే బట్ కొంచెం దిగేవరకు ఏది సర్వీస్ తెలీదు కదా సార్. చేసేయాలి ఎవరికైనా మనం అనేది ఒక బాగా స్ట్రాంగ్ ఫీలింగ్. హ్మ్. సో దట్ అది అంటే ఓకే. మనం బయటుండి కూడా చేయొచ్చు. అక్కడికెళ్ళి చేయాలని కాదు. హ్మ్. బట్ ఒక దాంట్లో ఉంటే కొన్ని అవకాశాలు ఉంటాయేమో అనుకుంటాం. బట్ అక్కడికెళ్ళాక చాలా మంది మారిపోతారు. చేయకుండా అయిపోతారు. హ్మ్. ఇవన్నీ ఆలోచించి తెలీదు. అవకాశం వస్తే డెఫినిట్‌గా ఎళ్తా. హ్మ్. మరి అంత అభిమానించే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలిసారా? కలవలేదు. నేను నాగబాబు గారు నేను కల్పిస్తాను రా నిన్ను. హ్మ్. హ్మ్. కలవలేదు. హ్మ్. అంటే ఎప్పుడు లాంగ్ బ్యాక్ కలిసాను. హ్మ్. హ్మ్. ఇప్పుడు కలవాలి. ఈ మధ్య కాలంలో కలవాలి. హుహు. కలవకూడదనుకున్నారా? లేకపోతే లేదు లేదు. హ్మ్. అలా ఏం లేదు. హ్మ్. అలా ఏం లేదు. వచ్చిన టైం వచ్చినప్పుడు కలుస్తారు. కలుస్తా అంతే. హ్మ్. లేదు. హ్మ్. అయితే ఆయన ఎక్కడ దొరుకుతారు? అదే. ఆయన పనులు ఆయన బిజీగా ఉంటారు. హుహు. బట్ ఉంటాయి గదా! ఇప్పుడు నాగబాబు గారే కల్పిస్తానన్న తర్వాత ఆయన అంటే హ్మ్. అంటే యెస్. నాగబాబు గారు కూడా ఎప్పుడూ హ్మ్. తమ్ముడని అడ్వాంటేజ్ తీసుకోరు. హ్మ్. ఆయన అలాగే చూస్తారు. హ్మ్. ఆయనకి అవసరానికి కూడా ఆయన కలవరు. అవును. ఆయన అవసరం వస్తే కూడా అబ్లిగేషన్ అడగరు ఆయన. హ్మ్. ఆయనంత కొన్ని విషయాలు చెప్తే హ్మ్. నాకంత భలే ఆశ్చర్యంగా అనిపిస్తది. హ్మ్. అంత ఒక డిసిప్లైన్‌గా ఉంటారు. యెస్. అందుకోసమని ఇంకా మేమెప్పుడు ఆయన ఫోర్స్ చేయం హ్మ్. కలవాలని.